వెల్కమ్ టు వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. సో దట్ మీకు మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో లైక్స్ ఎందుకు చేయమంటున్నానంటే ఒక వీడియోకి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అండి అది. సో మీకు నచ్చితే లైక్ చేయండి. సో స్పందనలో ఎలా గ్రీవియన్స్ పెట్టాలి ఆఫీసర్ లాగిన్లో అనేది చూద్దాము. సో ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన లాగిన్ డీటెయిల్స్ అండ్ యూజర్ మాన్యువల్ అనుకుందాం. సో స్పందన పోర్టల్ ఆఫీసర్ లాగిన్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఏమేమి ఉంటాయి అంటే సోర్స్ ఆఫ్ గ్రీవియన్స్ రకాలు, ఆఫీసర్ లాగిన్ పేజ్, ఆఫీసర్ హోమ్ పేజ్, మై డాష్బోర్డ్. సో స్పందన పోర్టల్ ఓపెన్ చేయగానే మనకి ఆఫీసర్ లాగిన్ పేజ్, సోర్స్ ఆఫ్ గ్రీవియన్సెస్, డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో యూజ్ కేసెస్, ఏమేం కేసెస్ మనం చేయగలుగుతాం, గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు, డాక్యుమెంట్కి సంబంధించి అప్లోడ్స్ చేయొచ్చు అనమాట. సో అది క్లియర్గా అనేది చూద్దాం. సోర్స్ ఆఫ్ గ్రీవియన్సెస్, సో మనకి పోర్టల్ ఓపెన్ చేయగానే సోర్స్ ఆఫ్ గ్రీవియన్సెస్ అనేసి ఉంటుందన్నమాట. సో ఇందులోనే గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, టోల్ ఫ్రీ నంబర్స్ కావచ్చు, స్పందన గురించి కావచ్చు ఉంటుంది. తర్వాత ఆఫీసర్ లాగిన్ పేజ్ ఉంటుంది, లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదా మై డాష్బోర్డ్, గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్, సెర్చ్, డాక్యుమెంట్స్ అప్లోడ్, రిపోర్ట్స్. సో వీటి గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్లో న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యారో, సో ఏవైతే ఇనెలిజిబుల్ క్రైటీరియా ఉందో, 4 వీలర్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే ఇంకా సమ్ అదర్ కేసెస్ ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించి సో ఇక్కడ డాష్బోర్డ్ చూస్తే ఇలా చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు గ్రీవియన్సెస్ రేస్ చేస్తుంటే ఇక్కడ స్పందనలో చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు డాష్బోర్డ్లో చూసుకోవచ్చు అనమాట క్లియర్గా. మీరు ఎన్నిటికీ అప్లై చేశారు, ఎన్ని గ్రీవియన్సెస్ రిజిస్టర్ చేశారు అనేది కూడా చూపిస్తుంది, ఎన్ని రిడ్రెస్డ్ అయ్యింది అనేసి కూడా చూపిస్తుంది అనమాట. సో గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేస్తారు అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి టైటిల్ బార్లోని గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో ఈ గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్లో మనం రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. సో విత్ దేర్ ఆధార్ అనమాట. ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ ఆధార్తో గ్రీవియన్స్ అనేది ఫిల్ చేయాలి. సో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఆధార్ కంపల్సరీగా ఇవ్వాలండి. సో నేమ్, వాళ్ళ డీటెయిల్స్, కేర్ ఆఫ్, డోర్ నెంబరు, హ్యాబిటేషన్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో మేలా ఫీమేలా ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. నార్మల్ ఫీల్డ్స్ అనమాట, జిల్లా, మండలం, అలాగే అన్ని డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. సో అలాగే సబ్జెక్ట్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుందండి. సెర్చ్ ఫర్ ఏ సబ్జెక్ట్ అని ఉంది కదా, ఏ కేటగిరీ కిందకు వస్తారు వాళ్ళు అనేసి. సో ఇప్పుడు జగనన్న వసతి దీవెనకు సంబంధించి రైజ్ చేస్తే బీసీ వెల్ఫేర్ కింద వస్తుంది, అక్కడ చూపిస్తుంది అనమాట సబ్జెక్టు. సో దాన్ని బట్టి గ్రీవియన్స్ అనేది మనం మీడియం రేంజ్లో పెట్టి అప్లికేషన్ అనేది స్పందన మండే టీమా లేకపోతే స్పందన అదర్ డేస్ టీమా అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో మీడియం రేంజ్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట అర్జీ నమోదు రకము. ఆ తర్వాత స్పందన మండే రోజు జరుగుతుంది, స్పందన ప్రతి మండే. సో ఆ మండేకి మీకు రిజల్ట్ కావాలా లేకపోతే ఆఫీసర్ అదర్ డేస్ లోపల మీకు సొల్యూషన్ రావాలనేది ఉంటుందన్నమాట. సో అందులో ఏదో మీ కంఫర్ట్ని బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఆఫీసర్ లాగిన్ అండి, అందరూ చేయవలసింది కాదు. అలాగే సోర్స్ టైప్, రిమార్క్స్ కూడా పెట్టవలసి ఉంటుంది. పెట్టిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇట్లాగ అర్జీ అనేది నమోదు అవుతుంది. ఒక వైఎస్ఆర్ హ్యాష్ అనేసి ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట అర్జీకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, యువర్ స్పందన రిక్వెస్ట్ అనమాట వైఎస్ఆర్ హ్యాష్ అంటే. సో ఆ రిక్వెస్ట్ నెంబర్ ఉంటే మనం సెర్చ్ చేసుకోవచ్చు, మన ఫీల్డ్ ఎంతవరకు వచ్చిందంటే గ్రీవియన్స్ పెట్టిన కొద్ది రోజులకి చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు సచివాలయంకి వెళ్ళి. సో ఇది సచివాలయంలో రన్ అవుతుందండి, ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది స్పందన గ్రీవియన్సెస్. ఎందుకు అంటే 6 దశల వెరిఫికేషన్ కూడా సో స్టార్ట్ అయ్యింది కూడా. సో స్పందన కూడా సచివాలయంలో వాళ్ళకి లాగిన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఫుల్ఫిల్గా మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన అన్ని సబ్జెక్ట్కి సంబంధించి అంటే అన్ని స్కీములకి సంబంధించి ఆర్డర్స్ అయితే ఇప్పుడు రావడం జరిగిందనమాట. ఆ తర్వాత ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, గ్రీవియన్స్ సెర్చ్ ఆల్రెడీ అప్లై చేశాం కదా, రిజిస్టర్ చేశాం కదా గ్రీవియన్స్ని, దాన్ని సెర్చ్ చేయొచ్చు అనమాట వాళ్ళకి వచ్చిన కోడ్తో, లేకపోతే ఆధార్ నెంబర్తో సెర్చ్ చేయొచ్చు. అప్పుడు కూడా నమోదు అనేది చేసుకున్నారా లేదా, అసలు ఏమవుతుంది, ఫీల్డ్ అనేది ఎంతవరకు వచ్చింది అనేది చూపిస్తుంది అనమాట. అర్జీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విత్ వైఎస్ఆర్ అనమాట. వైఎస్ఆర్ అంటే ఏం లేదు, యువర్ స్పందన రిక్వెస్ట్. సో దానికి సంబంధించి ఇక్కడ చూడండి గెట్ అప్లికెంట్ అప్లోడ్ డీటెయిల్స్ అని ఉంటుందండి టైటిల్ బార్లో. సో రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయిన తర్వాత, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ ప్రాపర్ ఎవిడెన్స్ అయిన ఆ ఫామ్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో 1 MB లోపల అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా డాక్యుమెంట్స్ అప్లోడ్ దగ్గర క్లిక్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వాళ్ళ అంటే స్పందన రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట డాక్యుమెంట్స్ అప్లోడ్లో. సో ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, అప్లోడ్ చేసిన తర్వాత ఏవైతే సబ్జెక్ట్ ఉందో అంటే ఆ వెల్ఫేర్కి సంబంధించి, సో ఇప్పుడు జగనన్న వసతి దీవెన అంటే బీసీ వెల్ఫేర్ కిందకు వస్తుంది కదా, సో వాళ్ళు బీసీస్ అయితే బీసీ వెల్ఫేర్ కిందకు వస్తుంది. సో అందరూ ఆల్మోస్ట్ బీసీ వెల్ఫేర్ కిందనే జగనన్న వసతి దీవెన అనేది మెయింటెనెన్స్లో ఉందన్నమాట. సో దాన్ని బట్టి మీరు గ్రీవెన్స్ని చెక్ చేసుకొని, సో ఇక్కడ మీకు డాష్ బోర్డ్ కూడా ఓపెన్ అవుతుంది. ఇందులోని రిక్వెస్ట్ అనేది సో ఆ వెల్ఫేర్ టీమ్ నుంచి ఒక యాక్సెప్టెన్స్ ఫీల్డ్ అయితే కనిపిస్తుంది అనమాట, యాక్షన్ తీసుకున్నట్టు. సో దాన్ని చెక్ చేసుకొని కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ SLA పీరియడ్ ఎన్ని రోజులు, 10 days కదా SLA పీరియడ్ అనేది, సో అది ఎన్ని రోజులకి అయ్యింది. సో ఇక్కడ 10 days కాదండి, సో ఓన్లీ రైస్ కార్డుకి మాత్రం 10 days SLA పీరియడ్. ఇప్పుడైతే స్పందన ఏ గ్రీవియన్స్కైనా 30 days పెరిగింది. సో ఇంతకుముందు 15 days ఉండే, ఇప్పుడు చాలా వర్క్స్ వల్ల పెరిగిందనమాట. ఆ తర్వాత గ్రీవియన్స్ రిడ్రెసల్ అంటే సో వాళ్ళు అప్రూవ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఆ వెల్ఫేర్కి వెళ్తాయి. ఆ వెల్ఫేర్కి సంబంధించి, వెల్ఫేర్ అంటే స్పందన సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, స్కీములన్నిటికి సంబంధించి, ఇప్పుడు జగనన్న వసతి దీవెనకి సంబంధించి ఆ వెల్ఫేర్ అట్లా అనమాట. ఆ వెల్ఫేర్కి సంబంధించి యాక్సెప్ట్ చేస్తే సో ఇక్కడ డాష్ బోర్డ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆఫీసర్ కూడా ఓకే చేయవలసి ఉంటుంది అనమాట. ఆ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది ఒకవేళ రీడ్రెసల్ అనేది ఆయా డిపార్ట్మెంట్లకి సంబంధించి అప్రూవ్ కానీ అయ్యిందంటే ఇక్కడ రీడ్రెసల్ అనేది పెట్టవలసి ఉంటుంది అనమాట. సబ్మిట్ యాక్షన్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ ఇది చేయవలసి ఉంటుంది. సో ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే లేదని పెట్టాల్సి ఉంటుంది. లేదంటే గవర్నమెంట్ నుంచి ఇంకా డెసిషన్స్ రావాల్సి వస్తే రిక్వైర్స్ గవర్నమెంట్ డెసిషన్ అనేసి సబ్మిట్ యాక్షన్ అనేది పెట్టవలసి ఉంటుంది అనమాట. సో ఇదండి గ్రీవియన్స్ ప్రాసెస్ అనేది రిడ్రెసల్ అయిన తర్వాత. సో ఫస్ట్ నుంచి చెప్తాను ఒక్కసారిగా. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత ఆయా సంబంధించిన స్కీమ్ వెల్ఫేర్లకి వెళ్తుంది ఈ గ్రీవియన్స్ అనేది. అక్కడ ఓకే చేస్తే డైరెక్ట్గా మళ్ళీ ఆఫీసర్ లాగిన్లో ఓకే చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి ఇక్కడ చూడండి రీడ్రెస్డ్ అని ఉంది, అంటే వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యింది. ఒకవేళ సాల్వ్ కాకపోతే రీఓపెన్ అని చేసి మళ్ళీ గ్రీవియన్స్ అనేది మళ్ళీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ప్రొసీజర్ అయితే ఇదే. సో అంటే ఆ స్కీమ్కి సంబంధించిన ఆ వెల్ఫేర్కి సంబంధించిన స్పందన లాగిన్ ఉంటుందండి. వాళ్ళు చెక్ చేసి ఆ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెక్ చేసి ఓకే చేస్తే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. సచివాలయంలో చేస్తారు స్పందన గ్రీవియన్స్ అనేది, లేదు 1902కి చేసినా కూడా అవుతుందన్నమాట. సో గ్రీవియన్స్కి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆయా సంబంధిత వెల్ఫేర్కి సంబంధిత కేటగిరీకి సంబంధిత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి అప్రూవల్ రావాలి. ఆ తర్వాత ఇప్పుడు వసతి దీవెన కాబట్టి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి అప్రూవల్ వచ్చింది. ఆ తర్వాత కలెక్టర్, ఈ 3 దశల్లో అయితే వెరిఫికేషన్ అనేది జరుగుతుందనమాట. ఇది రీఓపెన్ చేసిన కేటగిరీ కాబట్టి కలెక్టర్ దాకా వెళ్ళింది. ఒకవేళ వీళ్ళది సాల్వ్ అయితే ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలన్నమాట. సో రిపోర్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ టైటిల్ బార్లో మనకి రిపోర్ట్స్ అని ఉంది కదా, డిస్ట్రిక్ట్ డాష్ బోర్డ్ అనేసి, ఏఎంఎస్ డాష్ బోర్డ్ అనేసి. సో దాన్ని బట్టి ఏవేవి స్కీమ్లు, ఎన్నెన్ని స్కీమ్లు గ్రీవియన్స్ రిజిస్టర్ చేస్తున్నారు అనేది చెక్ చేసుకోవచ్చు మీ డిస్ట్రిక్ట్ వైడ్గా కూడా. సో ఇదండి అప్డేట్, స్పందన గ్రీవియన్స్ ఎలా పెట్టాలి అనేది, యాక్షన్ ఎలా జరుగుతుంది అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.